మరి పెద్ద పెద్ద విదేశీ కంపెనీలన్నీ కూడా మరి పెట్టుబడులు పెట్టడానికి సుముఖత చూపటం అందరం కూడా ఆహ్వానించదగ్గ విషయం. ఇక సామాజిక న్యాయం సాధించేలా డాక్యుమెంట్ ఉందని సీఎం రేవంత్ రెడ్డి అయితే చెప్పారు. ఈ డాక్యుమెంట్ ఈ మొత్తం ఏదైతే ఉందో సామాజిక న్యాయం జరిగేలా ఉందని అయితే చెప్పారు. తెలంగాణ అన్స్టాపబుల్ కాదు, అన్బీటబుల్ అని ఆర్థికవేత్త దువ్వూరి సుబ్బారావు కూడా చెప్పారు. ఇక సినీ రేవంత్ దార్శనికుడు మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా కూడా చెప్పారు. తక్కువ సమయంలో ఇలా చేయడం రేవంత్ రెడ్డికి మాత్రమే సాధ్యమైందని మరి వన్ ఆఫ్ ద గెస్ట్గా వచ్చిన మెగాస్టార్ చిరంజీవి గారు కూడా చెప్పారు. ఇక మనం ఒకసారి చదువుదాం. ఇది తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ సూపర్ సక్సెస్ అయింది. తెలంగాణ విజన్ ప్రజల కళ్ళ ముందు ఉంచారు సీఎం రేవంత్ రెడ్డి. దార్శనికత, శ్రమ, విజన్ డాక్యుమెంట్ ద్వారా సమ్మిట్ ద్వారా పారిశ్రామిక దిగ్గజాలకు ప్రజలకు తెలుస్తుంది. 2 రోజుల సరస్సు ద్వారా రికార్డు స్థాయిలో 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు రాగా తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్లో అన్ని సెషన్లు ముగిశాయి. ఈ సందర్భంగా తెలంగాణ రైజింగ్ విజన్ 2047 డాక్యుమెంట్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా, అగ్రనటుడు చిరంజీవి, ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, ఐటీ మంత్రి శ్రీధర్ బాబు, టూరిజం మంత్రి జూపల్లి, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇక సామాజిక న్యాయం సాధించేలా డాక్యుమెంటరీ ఉందని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. 2వ రోజు పెట్టుబడులు వెలువైతే వచ్చింది. ఫుడ్ ప్రాసెసింగ్, డేటా సెంటర్లు, ఫార్మా సెక్టార్, క్లీన్ ఎనర్జీలో భారీగా ప్రాజెక్టులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో మరి ఒప్పందాలన్నీ కుదిరాయి. ఓవరాల్గా చూసుకుంటే గ్లోబల్ సమ్మిట్ అనేది అత్యద్భుతంగా సక్సెస్ అయింది. మరి విదేశీ పెట్టుబడులే లక్ష్యంగా మరి వచ్చి అవి అనుకూలంగా ఉండి మరి ఎప్పుడు కార్యరూపం దాలిస్తే అప్పుడు ఇమీడియట్లీగా కూడా మరి దీనికి సంబంధించి ఎంతోమందికి ఉపాధి కలిగే అవకాశం కనబడుతుంది. ఉద్యోగ అవకాశాలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. తద్వారా మెరుగైన విధంగా తెలంగాణ ఆర్థికంగా కూడా ఇంకా పుంజుకుని ప్రపంచ దేశాల్లో మరి తెలంగాణ ఒక గుర్తింపు పొందినట్టుగా ఒక రాష్ట్రంగా మరి గుర్తింపు పొందుతుంది. దీనంతటికీ కూడా కారకులు ఎవరంటే మరి కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిందని చెప్పి మరి వీళ్ళందరూ చెప్పడం అయితే జరిగింది. ఇక